హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్నాప్స్ బై ఎస్ఆర్. ఈరోజు వరినొక ఉప్మా ఎలా చేసుకోవాలో చూసేద్దాం. చాలా బాగుంటుంది, ఈజీగా అయిపోద్ది. ముందుగా మూకుడు పెట్టుకుని అందులో ఆయిల్ అండ్ పోపు సామాన్లో పచ్చి పెసరపప్పు, ఆవాలు, జీలకర్ర వేసుకుని ఇందులో పెసరపప్పు ఇంకా పప్పులు కూడా మీ ఇష్టం, ఎక్కువ కావాలంటే ఎక్కువ వేసుకోవచ్చు. అండ్ పచ్చిమిర్చి, అల్లం, కరివేపాకు వేసుకుని బాగా వేయించుకోవాలి. ఆనియన్ కూడా వేసుకోవచ్చు, అది ఆప్షనల్. ఆ తర్వాత బాయిలింగ్ చేసిన వాటర్ వేసుకుంటే త్వరగా అయిపోద్ది. ఇందులో కొంచెం సాల్ట్, కొత్తిమీర వేసుకుని ఇవి కూడా ఒక మరిగించుకోవాలి. వరినొక ఉప్మాని మీరు గట్టిగా ఇష్టపడితే ఎక్కువ వేసుకోవచ్చు, ఆర్ ఉప్మాలా తినాలనుకుంటే కొంచెం తక్కువ నూక వేసుకోండి. అది బాగా బాయిల్ అయ్యే వరకు ఉడకనివ్వాలి. సో హాఫ్ బాయిల్ అయ్యాక మూత పెట్టేసి సిమ్లో పెట్టేద్దాం. ఒకసారి మధ్యలో తీసుకుని తిరగవేసుకోండి. యమ్మీ రెసిపీని ఈజీగా వండేసుకోవచ్చు. కొత్త ఆవకాయ పచ్చడితో అండ్ కొత్తిమీర పచ్చడితో చాలా బాగుంటుంది. ఎప్పుడైనా మీరు కూడా ట్రై చేసి చెప్పండి ఎలా వచ్చిందో. ఇది మార్నింగ్ చేసుకున్న ఈవినింగ్ వరకు పాడవకుండా ఉంటుంది, నైట్ చేసుకున్న మార్నింగ్ వరకు పాడవకుండా ఉంటుంది. వేడివేడి ఉప్పింట్లో ఆవకాయ వేసుకుని తింటుంటే చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేసి చెప్పండి ఎలా వచ్చిందో. మేము ఉప్పిండి అని అంటాము, చాలామంది ఉప్పుడు పిండి అంటారు. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.